పంచాయతీలపై ఇక పెత్తనం లేదు. పంచాయతీలపైన ఇక పెత్తనం లేదట. ఎవరికి పెత్తనం లేదు? ఆదాయం బ్యాంకు ఖాతాలో వేసుకోవచ్చు, ఖజానాలో వేసి తీసుకునే పద్ధతిని ఎత్తేయండి. ఆ మేరకు పంచాయతీరాజ్ చట్ట సవరణ. పంచాయతీల్లో సిబ్బందికి 1వ తేదీనే జీతం. వాటిల్లో పనిచేసే 50,000 మందికి ఊరట. ప్రభుత్వ ఖజానా నుంచి నెల నెల 50 కోట్లు వాళ్ళ అకౌంట్లలో పడాలన్నట. పెన్షనర్ల సొమ్ము బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి. పోస్టాఫీస్ ద్వారా చెల్లింపుల పద్ధతి ఆపేయాలి. కొత్త పెన్షన్స్లో ఒంటరి మహిళలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. పంచాయతీరాజ్ సమీక్షలో రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకున్నట. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న 50,000 మంది సిబ్బందికి ఇతర ప్రభుత్వ ఉద్యోగుల్లాగే ప్రతి నెల 1వ తేదీనే జీతాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఐఏఎస్ అధికారులకు అందినంత పక్కాగా పంచాయతీ సిబ్బందికి 1వ తేదీనే జీతాలు అందాలి. మంగళవారం రాత్రి ఆయన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలపైన సమీక్షలు జరిపింది. మంత్రి సీతక్క, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఐఏఎస్లు సందీప్ కుమార్ సుల్తానియా, దానకిషోర్ వీళ్ళందరి సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో సిబ్బందికి 1వ తేదీనే జీతాలు చెల్లించడానికి వీలుగా ప్రభుత్వ వాటాగా ప్రతి నెల 50 కోట్లు మంజూరు చేస్తామని చెప్పారు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ అనే తేడా లేకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల పరిధిలోని ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు ఇవ్వాలి. పంచాయతీ సిబ్బందికి జీతం ఒక్కరోజు ఆలస్యమైనా ఊరుకునేది లేదు. అంతేకాకుండా గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని ప్రభుత్వ ట్రెజరీల్లో జమ చేయాల్సిన అవసరం లేకుండా పంచాయతీల బ్యాంకు ఖాతాల్లోనే వేసుకునేందుకు అనుమతించాలని అధికారులు చేసిన సూచన ఆమోదించారు. గ్రామ పంచాయతీల స్వతంత్రతను నిర్వీర్యం చేస్తూ గత ప్రభుత్వం ట్రెజరీ నిబంధన తీసుకొచ్చిందని అభిప్రాయపడ్డారు. దీన్ని మార్చడం కోసం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 70(3)ని సవరించాలి అని నిర్ణయించారు. పెన్షన్ల పంపిణీకి సంబంధించి ముఖ్యమంత్రి మరో కీలక ఆదేశం ఇచ్చారు. ప్రస్తుతం పెన్షన్లు పోస్టల్ శాఖ ద్వారా అందజేస్తున్నారు. దాన్ని మార్చాలి. ఇక నుంచి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి అని ముఖ్యమంత్రి ఆదేశించారు. అదే సమయంలో అర్హులైన వారికి పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఓటర్ ఐడి, ఆధార్ డేటా ఆధారంగా ఈ పెన్షన్లు క్రమబద్ధం చేయాలి. కొత్తగా మంజూరు చేసే పెన్షన్స్లో ఒంటరి మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసిందట. సో నిన్నేదో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. మరి వాళ్ళ జీతాల సంగతి ఏంది, వాళ్ళకు వస్తున్న జీతం ఎంత, అక్కడ పనిచేస్తున్న కార్మికులంతా, వీటి మీద కూడా ఫోకస్ చేయండి. ఎందుకంటే ఆ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులు అక్కడ ఒకరి జీతాన్ని ఇద్దరు పంచుకుంటున్నారు. ఇప్పుడు ఆ గ్రామ పంచాయతీ అవసరానికి ఒక 4 కార్మికుల అవసరం ఉంటే ఒక ఇద్దరికి జీతం వస్తే ఇద్దరికి వచ్చే జీతాన్ని మిగతా వాళ్ళకి పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. దాని మీద కూడా ఫోకస్ చేయండి. ఇప్పుడు అందరూ గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులకు ఒకే రకమైన జీతాలు లేవు.